దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయో మన జీవమాయే యెహోవా దేవుని పావనానామమును స్తుతించుమా, నా అంతరంగములో వసించు నా సమస్తమా, దేవ సంస్తుతి చేయవే మనసా, జీవమాయే యెహోవా నీకు చేసిన మేలన్ మరువకు, జీవమాయే యెహోవా నీకు చేసిన మేలన్ మరువకు, నీవు చేసిన పాతకములను మన్నించినప్పుడు లేకుండా చేయును, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి దూర్పేత ఎడమో పాపములకును మనకునంత, పడమటికి దూర్పేత ఎడమో పాపములకును మనకునంత, ఎడము కలుగా చేసియున్నాడు, మన పాపములను ఎడముగానే చేసియున్నాడు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, పరమదేవని వందనాజ్ఞలు భక్తితో గైకొను జనులకు, పరమదేవని వందనాజ్ఞలు భక్తితో గైకొను జనులకు, నిరతమును కృప నిలిచియుండును, యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా.
ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. మరొకసారి కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన సంఘ సభ్యులారా, కీర్తనల గ్రంథములో దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు ఎవరైతే తన పేరు పెట్టి, ఎవరినైతే తన యొక్క ఆలోచనలో పిలుచుకొని, ఎవరినైతే తన సంకల్పంలో ఆయన సిద్ధపాటు చేసుకున్నాడో వారిని బట్టి అంటున్నాడు, దేవుని ప్రజలు బలహీనముగా ఉన్న పరిస్థితిలో ప్రభువా మమ్మల్ని బలపరచగలప్పుడు దేవుడు బలం అనుగ్రహిస్తాడని. ఎవరైతే సమాధానం లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఉన్నారో, దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన సన్నిధిని వేడినప్పుడు, ఇదిగో సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించునని ఇదిగో దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని ప్రజలమైతే దేవుడు మనకు బలం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, అదేవిధంగా ఆశీర్వాదమును కూడా ఇస్తాడు. ఒక ఉదాహరణ, యోబు భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు దేవుని ప్రజల్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన భార్య తన ఎన్ని మాటలన్నా తాను స్వయంగా ఒక మాట అన్నాడు, దేవుని వలన మనము మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని. కాబట్టి దేవునికి తనను, తన కుటుంబాన్ని సమర్పించుకొని ఆయన ఉన్నాడు కనుక దేవుడు యోబుకు బలమును అనుగ్రహించాడు, సమాధానం అనుగ్రహించాడు. అదేవిధంగా తను పోగొట్టుకున్న దానికంటే ఇదిగో ఇంకా 2 అంతలు 7 అంతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఉదయకాల వేళలో ప్రభు సన్నిధానంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, మనము దేవుని పిల్లలమైతే దేవుని ద్వారా, అనగా యేసుక్రీస్తు ద్వారా దేవునికి వారసులమై ఉన్నాము కనుక, మన విషయంలో మనము దేవుని ప్రజలము కనుక యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. దేవుడు మనందరికీ బలమును అనుగ్రహించును గాక. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి మనకు సమాధానము కలుగజేయును గాక. వారిని ఆశీర్వదించును. దేవుడు మనందరినీ ఆశీర్వదించి తన కృపలో బలపరచును, నడిపించును గాక. ఆమేన్. ప్రభు సన్నిధానంలో చెప్పబడిన మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు మాకు చూపిన కృపకై మీకు వందనములు. ఇదిగో తండ్రి, నీ సన్నిధానములో ఆయన మేము ప్రార్థిస్తూ ఉండగా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా మీ సంఘ సభ్యులను, కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రతి కుటుంబంలో తండ్రి సమాధానము మీరు కలుగజేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి మీకు వందనములు. ప్రతి కుటుంబంలో నాయన ఆశీర్వాదం ఇస్తానని చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఇదిగో బలపరుస్తానని చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల వేళలో చేసిన ఈ ప్రార్థనలో ఉదయం నుండి సాయంకాలం వరకు నీ కృపా, నీ కనికరము మా అందరికీ తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం.
నాయన తండ్రి మా యొక్క గ్రామాన్ని జ్ఞాపకం చేసుకునండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మరి ప్రత్యేకంగా నాయన గ్రామమును వదిలి దూర ప్రాంతంలో నివసిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న పనులను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉండగా నీ కృప, నీ కనికరము వారికి తోడుగా ఉంచండి. ఇదిగో నాయన ప్రభువా, నీ ప్రేమల హస్తాలకు వారిని, ఇదిగో మా యొక్క గ్రామమును, నీ సేవకుని కుటుంబమును, మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీరే బలపరిచి సమాధానం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నాయన ప్రభువా మీ కృపలో నిలబెడతారని నాయన ఈ ప్రార్థన నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందేలాగా భూమి అందు నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.